ఎంతండి? ఇంతమంది వెయిటింగ్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య వైరల్ కోవిడ్ టైప్ ఫీవర్ వచ్చి వీడియోస్ ఏమీ ఎడిట్ చేయలేదు. సో ఈ వ్లాగ్ వచ్చి మేము కల్కి మూవీ చూడటానికి సర్చ్ సిటీ మాల్లో ఏఎంబీకి వెళ్ళాం అనమాట. నేను ఆర్ఆర్ఆర్ మూవీ అప్పటి నుంచి ఏఎంబీలో సినిమా చూద్దామని అడుగుతుంటే కల్కి అప్పటికి కుదిరింది మాకు చూడటానికి. అది కూడా 8 o'clock షోకి వెళ్ళాము. 11-12కి అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం, సర్చ్ సిటీ మాల్కి వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ వేయాలి కదా. సో ఇక్కడ నాకు షాపింగ్ అయితే చాలా ఇష్టము. స్ట్రీట్ షాపింగ్ లాగా మనం చార్మినార్లో కానీ అమీర్పేటలో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ అన్నీ ఒక దగ్గరే చూస్తాం కదా రీజనబుల్ ప్రైసెస్లో. అలాగే ఉంటుంది ఇక్కడ. ఎంతండి మోప్స్? ఎంత? 2000. 200 అయితే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అది కావాలి ఇది కావాలి అని చెప్పి బట్ అవసరమైన వరకు కొన్ని మాత్రం తీసుకున్నాము. మిర్రర్ అనుకుంటా. ఉంది కదా నీకు మిర్రర్ ఆల్రెడీ. లేడీస్కి సంబంధించి అయితే అది లేదు ఇది లేదు అని లేదు. యాక్సెసరీస్ దగ్గర నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, శారీస్, డ్రెస్సెస్, షూస్, చెప్పులు, అసలు ఇది అది అని లేదు. మొత్తం కంప్లీట్ లేడీస్ అయితే జ్యువెలరీ అయితే సూపర్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. ఈ జ్యువెలరీ మాత్రం కాదు, ఇది ఒక్కొక్కటి 10,000, 15,000, 20,000 అలా ఉంది. నేను ఏంటి ఇదే ఒకటి ఇట్లా ఉంది, ఇట్లా ఇట్లా అని ఇట్లా అంటే ఇట్లా ఉంది. ఏం చూస్తున్నారు? ఒక రౌండ్ తిరిగిన తర్వాత మా వాళ్ళు ప్లే ఏరియా కానీ వెళ్ళారు. అక్కడ సర్చ్ సిటీ మాల్లో ప్లే ఏరియా చూసే ఉంటారు మీరు. చాలా హ్యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా నా వల్ల అక్కడ ఒకదాన్ని కూర్చోవడం అవ్వక అక్కడ కెఫ్టేరియాకి వెళ్ళి ఒక మంచి జింజర్ చాయ్ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది, హాట్గా. అప్పుడు వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. హాట్ చాయ్ తాగుతూ నేను అక్కడ కూర్చుని ఎంజాయ్ చేశాను. తర్వాత ఇంక మళ్ళీ బోర్ కొట్టింది, ఇంకా అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. ఒక పక్క భయంకరమైన ఆకలి స్టార్ట్ అయింది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అప్పుడు. ఇది అక్కడ ప్లే అండ్ లర్న్ అని కిడ్స్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్తో క్రియేట్ చేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. ప్రైస్ అయితే ఇంకా 1000 రూపీస్. ఇంతమంది వెయిటింగ్. ఇంకా అందరం అలసి సొలసిన మొహాలతో అక్కడే ఉన్న కృష్ణపట్నంకి భోజనం చేయడానికి వచ్చాం. కానీ ఇది వెయిటింగ్ హాల్లో ఇంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నేమ్ ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. పక్కనే స్నో వరల్డ్ ఉంది. సరే ఏంటి ప్రైసెస్ చూద్దామని వెళ్ళాము. మా వాడైతే ఇంక వెళ్దాం అని చాలా గోల్ చేశాడు. కానీ అక్కడ ఉన్న ప్రైసెస్కి 45 minutes ఎంతో, అది అంత వర్త్ అని అనిపించలేదు. అందుకే మేము వెళ్ళలేదు. ఇంకా మా నేమ్ వచ్చేసరికి ఆవురు అనుకుంటూ ఆకలితో వెళ్ళాము లోపలికి. కూర్చున్న వెంటనే ఒక జిలేబీ ఆఫర్ చేశారు. నిజంగా ఏదో ఒక సామెత ఉంటుంది కదా, మండే కడుపుకి ఖాళీ కడుపుకి మండే కూడు అని. అట్లా చాలా టేస్టీగా అనిపించింది ఆ జిలేబీ. తిన్న తర్వాత ఒక సూప్ ఇంకా ఒక కబాబ్ ఆర్డర్ చేసాము. బాగుంది, ఫుడ్ అయితే బాగుంది. ఒక షవర్మా టైప్లో ఉంది, ఇది డిసెక్టెడ్ షవర్మా టైప్లో ఉందన్నమాట. ఆ తర్వాత పొట్లం బిర్యానీ, కీమా బిర్యానీ ఆర్డర్ చేశారు. అది కూడా బాగానే ఉంది టేస్ట్. నాకు ఇంటీరియర్స్ అయితే భలే నచ్చినాయి, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. కానీ యాక్చువల్గా మోక్ష అయితే అలాగే ఉంది అప్పుడు, ఎందుకంటే తను కింద ఉన్న కెఫ్టీరియాలో మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సీ కానీ అట్లా తిందామనుకుంది. మేమేమో ఇట్లా సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకొచ్చాము. సో కొంచెం అలాగే ఉందన్నమాట. బట్ ఫుడ్ బాగానే ఉంది కాబట్టి
ఓకే. షీ ఎంజాయ్డ్. టాప్ ఫ్లోర్‌లోనే ఇంకొక షాపింగ్ ఏరియా కనిపించింది. ఊరికే సరదాగా చూద్దామని అలా వెళ్ళాము. లోపలికి వెళ్తే ఈ జ్యువెలరీ షాప్ నచ్చిందనమాట. సరే అని కొన్ని ట్రై చేశాను. వీటిలో ఏం తీసుకొని ఉంటాను అనుకుంటున్నారు? గెస్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చి గ్రీన్‌ది తీసుకున్నాననమాట నేను. ప్రైజెస్ కూడా బాగున్నాయి. అరౌండ్ 400 మొత్తం టోటల్‌గా 900 లోపే తీసుకున్నాననమాట నేను. ఇది 450, 500. నా షాపింగ్ అయ్యేలోపు వీళ్ళు ఇంకా వేరే షాప్‌లో ఏదో వెళ్ళారు. అక్కడికెళ్ళి చూస్తే వాళ్ళేవో కీ చైన్స్ అవి ఇవి కొంటూ ఉన్నారనమాట. ఇక్కడ నాకు బాక్సెస్ భలే నచ్చినాయి. ఆల్రెడీ ఈ ఇయర్ కోసం బాక్సెస్ కొనేసాం కాబట్టి ఇంక మళ్ళీ కొనలేను. ఊరికే చూసాను బాగున్నాయి. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి. 650, 500, 700 అలా ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇంకా మొత్తం షాప్స్ అన్నీ అలా తిరుగుతూ ఉన్నానన్నమాట. చూడండి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఈ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా బయట ఎక్కడ సరిగ్గా దొరకట్లేదు. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రెస్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఒక బ్లూ కలర్ డ్రెస్ చూసాను, తీసుకుందాం అనిపించింది. బట్ అవి రియల్ చికెన్ కర్రీ వర్క్స్ అంట. 6000, 7000 అలా చెప్పారు. మనకు వద్దులే అనుకుని మళ్ళీ అలా షాప్స్ చూడడం చేశాను. డిఫరెంట్ అన్నీ వెస్ట్రన్, ఇండియన్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని టైప్స్ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఒక 10,000 తీసుకొని వస్తే మొత్తం కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. మళ్ళీ వస్తుంది. Turn right toward Green Hills Road, then turn left. మరి నేను అమ్మ మోటార్ బైక్ మీద ఇంత వర్షం పడేది, కరెంట్ కూడా లైటింగ్ కూడా లేదు. మోక్ష బైక్ మీద ఇలాంటి కలికిందని చూసొచ్చాను కదా. ఇంకా మా వాడు వాళ్ళ నాన్న థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన కార్ని బుజ్జిలాగా ఫీల్ అయ్యి దాన్ని ఆడుతూ ఉన్నాడు అనమాట.